హైట్ ఓవర్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమిషన్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి మనకు వర్క్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అని తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మీకు వర్క్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా అవసరం అయితే లేదనమాట. అయితే మీకు ఇంకొక డౌట్ అయితే ఉండొచ్చు, వర్క్ అసిస్టెంట్ పోస్ట్ అంటే ఏంటి బ్రదర్ అని. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనకు ఏవైతే అటెండర్ పోస్ట్ అంటారు కదా, మీరు చూసే ఉంటారు అటెండర్ని. అండ్ అదేవిధంగా ప్యూన్ అనమాట. అటువంటి జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎవరైతే ఈ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పీస్ఫుల్ లైఫ్ అనమాట. అంటే ఎటువంటి వర్క్ లోడ్ అయితే ఎక్కువ ఉండదు. అదేవిధంగా ఇంకా వేరే డిపార్ట్మెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ప్రిపరేషన్కి ఎక్కువ టైం అయితే దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి జాబ్స్ కొట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎన్నివర్ చూసి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంటే ఒక సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇది మనకు ముంబై నుంచి రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు వర్క్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒక పోస్ట్ మాత్రమే. అండ్ యువర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్, అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే 7th CPC కింద మనకు లెవెల్ 1 కింద మనకు రావడం జరుగుతుంది. జీతం అనేది అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,006 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే వస్తుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఒక్క పోస్టే ఉంది కదా, అప్లై చేసుకోవచ్చు అని అంటే కదా, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అప్లై చేసుకుంటా అంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా ఏంటంటే చాలామంది ఒక్క పోస్ట్ మాత్రమే కదా అని చాలామంది అప్లై అయితే చేయరు. అంటే చాలామంది అక్కడ నెగిటివ్ థాట్ అనమాట అందరూ కూడా ఆలోచించేది. ఇంకోటి ఏంటంటే మనకు పోస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనం అది చెప్పలేము అనమాట. మనకు వన్స్ ఇంక్రీజ్ అయ్యిందంటే కానీ అప్పుడు మీరే బాధపడతారు. ఇక నెక్స్ట్ దీనికి అప్లై చేయాల్సి ఉంటే మనకు ఎస్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మినిమం మనకు 10th పాస్ అయి ఉండాలి ఎస్ఎస్సి, లేదంటే ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సెంట్రల్ బోర్డు కానీ స్టేట్ గవర్నమెంట్ బోర్డు కానీ ఏదైనా కానీ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు 1 year మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అది కూడా ప్యూన్గా కానీ అటెండెంట్గా కానీ. అయితే ఈ ప్యూన్ కానీ అటెండెంట్ కానీ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కనుక మీకు తెలిసినటువంటి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులో కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఆఫీసులు ఉంటాయి కదా, ఏదైనా కానీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక స్కూల్ తీసుకోండి, అక్కడ కాంట్రాక్ట్ కింద మనకు ప్యూన్గా జాబ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే మీరు వెళ్ళి అడిగారంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంని, అంటే వాళ్ళు మీకు కొద్ది క్లోజ్నెస్గా ఉంటే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కానీ ఏదైనా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీలో మీరు అటెండెంట్గా చేసినట్టు లేదంటే ప్యూన్గా చేసినట్టు మీ కాడ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళని అడగండి. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మీకు కొద్దిగా బాండింగ్ అయితే ఉండాలి. అంటే మీరు అడిగితే ఇచ్చే విధంగా ఉంటే కనుక మీరైతే తీసుకొని ఆ సర్టిఫికేట్ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు జాబ్ ప్రొఫైల్ అనమాట. మనకు రెగ్యులర్ డ్యూటీస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే ప్యూను అటెండెంట్ అనమాట. అదేవిధంగా అటెండింగ్ కాల్స్, మనం ఆఫీస్లో ఉన్నటువంటి కాల్స్ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా కాల్స్ అనేది రిసీవ్ చేసుకోవాలి, మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కీప్ రికార్డింగ్స్ అనమాట. కీపింగ్ రికార్డ్స్ కానీ మనం అయితే చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ ఆఫ్ పేపర్స్, అక్కడ ఉన్నటువంటి పేపర్స్ మనం కొన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు మూవ్మెంట్ ఆఫ్ ఫైల్స్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్ అనమాట. అంటే ఒక సెక్షన్ నుండి ఇంకో వేరే సెక్షన్కి ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం పంపిస్తుండాలి, అంటే తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అదనమాట. అదేవిధంగా హ్యాండ్లింగ్ డిస్పాచ్, పోస్టల్ అండ్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ మనం ఆఫీస్లో ఉన్నటువంటి అటెండర్ పోస్ట్ అనమాట, అంటే నీడకే ఉండి చేసే జాబ్స్. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను.
ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మనకు 4th ఆప్షన్ చూసుకుంటే 4th పాయింట్ ద సెలక్షన్ ప్రాసెస్ షెల్ ఇన్వాల్వ్ రైటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ రైటన్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు వర్క్ అసిస్టెంట్గా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడైతే జరుగుతుంది. అయితే బ్రదర్ ఈ వర్క్ అసిస్టెంట్ అనేది కానీ మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఎటువంటి టెంపరీ పోస్టులు అయితే కావు. బట్ ఏంటంటే చాలామంది కేవలం ఒక్క పోస్ట్ ఉంది కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేసి అప్లై అయితే చేయరు. కాబట్టి చాలామంది ఈ విధంగా అప్లై చేయరు. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే చేసుకోవడం పడుతుంది క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అదర్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 7th పాయింట్ చూసుకుంటే పోస్ట్ ఫర్ జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ అనమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై అంటే వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కాబట్టి. అంటే మనం ఏ కేటగిరీ వాళ్ళు కూడా అది రిజర్వ్ చేయబడలేదు. ఎవరికైతే అన్ని క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళకైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకి జాబ్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట అంతే. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు 14th పాయింట్ చూసుకుంటే ద ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్ బిఫోర్ April 11, 2025 ఈ డేట్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్లోన ఇక్కడ మనకు 2025 సెకండ్ పోస్ట్ అనమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ వర్క్ అసిస్టెంట్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. అప్లై లాస్ట్ డేట్ April 11, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కింద మనకు అప్లై నా ఉంది కదా దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకుని పడదు ప్రతి ఒక్కరు కూడా. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెనింగ్ మనకు పొజిషన్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. వర్క్ అసిస్టెంట్ పర్మనెంట్ పోస్ట్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ కింద చూసుకుంటే మనకు అప్లై చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కదా చూసుకోండి. న్యూ అప్లికేషన్ వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి లింక్ అనేది వస్తుందన్నమాట. మీ లింక్ అనేది మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ డాష్బోర్డ్లోకి వచ్చి మీరు రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు కిందనే ఇక్కడ కింద రిజిస్టర్ ఉంటుందన్నమాట. దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా వచ్చేసి క్రియేట్ ఏ ప్రొఫైల్ ఉంటుంది. ముందుగా ఇక్కడ మీ పేరైతే టైప్ చేయండి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. మీ 10th మెంబర్ ఏ విధంగా అదే విధంగా. అండ్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కింద వచ్చేసి జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. పైన మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ 10th మెంబర్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే టైప్ చేయండి. నెక్స్ట్ కరెంట్ మెరిటల్ స్టేటస్ అనమాట. మీరు మ్యారీడా, సింగలా, లేకపోతే డివోర్సా అనేది మీరు పెట్టండి ఏదో ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ప్రైమరీ ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీ మొబైల్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అది ఇవ్వండి. అండ్ కింద వచ్చేసి చూజ్ యువర్ పాస్వర్డ్ అనేది ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ నెంబర్ సిస్టమ్ ఉండాలి, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఓవరాల్గా 8 లెటర్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు చూసుకోండి. కింద వచ్చేసి టైప్ ఆఫ్ పాస్వర్డ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద మనకు ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంది, అది నాట్ మ్యాండేటరీ, అవసరం అయితే లేదు. కింద వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఈ మొబైల్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ మొబైల్ ఏదైతే ఉందో నెంబర్ అనేది ఆ నెంబర్ టైప్ చేయండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఫోన్ ఉంది, ఇది అవసరం అయితే లేదు. అండ్ దాని కింద కరెస్పాండ్ అడ్రస్ ఉంది కదా మనకు అడ్రస్ అనేది, ఇది హౌస్ నెంబర్, విలేజ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఈజ్ దిస్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది అనమాట. అంటే పైన ఇచ్చినటువంటి ఏవైతే కరెస్పాండ్ అడ్రస్ ఉందో అదే మీ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు నో అని పెట్టారంటే కనుక మళ్ళీ ఇక్కడ మనం పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఎస్ఏ ఉంటుంది, అది ఎస్ ఉంటుంది. కానీ ఇక నెక్స్ట్ వచ్చి మనకు మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది. ఇక నెక్స్ట్ కింద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఎస్ అని సెలెక్ట్ చేసి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ అని పెట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కింద వచ్చేసి ఎవరైతే ఎక్సర్సన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ కింద వచ్చేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫోటో వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేయాలి. అండ్ 2 MB కంటే తక్కువ అయితే ఉండకూడదు అనమాట. కాబట్టి అది కూడా చూసుకొని అప్లోడ్ చేయండి. అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత
మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వెళ్ళిపోతుంది. ఆ లింక్ క్లిక్ చేసుకొని అక్కడ మీరు వెరిఫై అయితే చేసుకొని లింక్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద ఒక పాస్వర్డ్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్న ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యారంటే మీ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకొని ఏ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేసినటువంటి హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ చేసినటువంటి మనకు వర్క్ అసిస్టెంట్ అంటే అటెండర్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ పోస్టులన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.